గందరగోళం నడిచింది ఆయన క్యారెక్టర్లో. మనకి జాగ్రత్త చూస్తే సార్, సాహో దగ్గర నుంచి, సాహో తర్వాత మధ్యలో రాధేశ్యామ్, అవును, రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్, ఆ, సలార్, ఎక్కడ కూడా ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో క్లారిటీ ప్లేస్లో కన్ఫ్యూజన్ ఎక్కువ ప్రివేల్ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన కోరుకుంటున్నారా లేకపోతే అలాంటివి యథాలాపంగా ఆయనకు వస్తున్నాయి క్యారెక్టర్? యథాలాపంగానే వస్తున్నాయండి. అంటే మీరు చెప్పింది కరెక్టే. అది అన్ని క్యారెక్టర్లోనూ ఆ కన్ఫ్యూజన్ నడిచిన మాట వాస్తవం. దానిలో సాహోలో కూడా అతను విలనా హీరోనా అనేది కొంచెం కన్ఫ్యూజన్గానే నడుస్తుంది. అంటే హీరోగా కనిపిస్తూ విలన్గా ఎస్టాబ్లిష్ అవుతాడు అందులో. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ గొడవ వేరు. ఆదిపురుషులో అది పూర్తి స్థాయి డైరెక్టర్ గారి గొడవ, ఓం రౌత్ తాలూకా ఇబ్బంది తప్ప ప్రభాస్కి సంబంధం లేదు. లేకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఈ హ్యాడ్ టు ఫేస్ ద బ్లేమ్ కదండి ఆయన. అవును, ఎందుకంటే కథానాయకుడిగా ఆయన నింద మోయాల్సి వచ్చింది, చాన్నాళ్ళు మోయాల్సి వచ్చింది. అవును. ఎందుకంటే ఇప్పుడు ఈ భయం కూడా ఉంది. అంటే మీరు ఆల్రెడీ మూవీ చూసారు కాబట్టి మీకు ఎక్కువ క్లారిటీ ఉంది. మధ్యలో ఈ కథనం చెప్పే క్రమంలో మళ్ళీ కార్టూన్ క్యారెక్టర్లను తీసుకొచ్చి ఏమన్నా చూపించాడా? లేదు, అలాంటిది అటువంటిది ఏం లేదండి. సీరియస్గానే ఉంది సినిమా. టేకింగ్ సైడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఏరియాలో వాళ్ళ ఆడియన్స్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. అంటే వాళ్ళు టార్గెటెడ్ ఆడియన్స్ పిల్లలు, వాళ్ళు ఎంజాయ్ చేశారు సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. దాని మీదే హోప్స్ ఉన్నాయి, వాళ్ళకి బలమైన హోప్స్ దాని మీద ఉన్నాయి. రన్నింగ్ కలెక్షన్ బాగుంటుంది అనే వాతావరణం అయితే కనిపించింది సినిమాలో. కాకపోతే సబ్జెక్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఇబ్బందులు కూడా వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇంకొంచెం బెటర్ సినిమా అయి ఉండేది. సబ్జెక్ట్ క్రిటిసిజం నడిచిందా లేకపోతే సబ్జెక్ట్ని డిస్గ్రేస్ చేస్తూ నడిచిందా? సబ్జెక్ట్ని క్రిటిసైజ్ చేస్తూనేనండి. ఎక్కడ డిస్గ్రేస్ చేయలేదు కదా? లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన 3 ప్రత్యేకించి ఆదిపురుషులో ఆ డిస్గ్రేస్ అనేది నడిచింది. చేశారు రామాయణాన్ని. ఎన్టీఆర్ చాలా రేషనల్గా ఉండేది ఆయన డైలాగ్ అని. ఆయన కూర్చునేవారు, మాట్లాడేవారు. మీలాంటి పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్పారు, ఏది సినిమా అది కథా రచయితలతో కూర్చోవడం, సంభాషణ రచయితతో కూర్చోవడం, ఒక రేషనల్గా మాట్లాడి కుంభ సంభవుడు అయిన నీదెట్టి కులము అని అలా ప్రశ్నించడం, అంటే ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ని ఆయన ప్రమోట్ చేశారు. కానీ ఎక్కడ ఆ డివైన్ చెడిపోకుండా జాగ్రత్త పడ్డారు. ప్రభాస్ ఆదిపురుషులో ఆ లోపం స్పష్టంగా కనిపించింది. అలాంటిది ఎందుకంటే ఇక్కడ మిథాలజీ తీసుకొచ్చాడు, సోషియో ఫ్యాంటసీ తీసుకొచ్చాడు, హిస్టరీ తీసుకొచ్చాడు, 2-3 ధర్మాల్ని కంపేర్ చేసే ప్రయత్నం తీసుకొచ్చాడు. ఆయన చెరసాల్లో పుట్టాడు, ఈయన పశువుల శాలలో పుట్టాడు, ఇద్దరు కాపరులే అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరికి పరిపూర్ణమైన పాత్ర చిత్రణ చేయలేకపోయాడు. పరిపూర్ణమైన మనం 2.5 గంటలు ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ 50% అయినా చేయాలిగా. అంటే ఇది ఆయన క్లియర్గా కల్కి పుట్టలేదు, ఇంకా కల్కి ఆవిడ కడుపులో ఉన్నాడు అనే వరకే సినిమా ఇది. కల్కి పుట్టుక ముందు జరిగింది ఏమిటి, శంబలకి అలాగే కాంప్లెక్స్కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏమిటి అనేది ఒకటే ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే కలిపురుషుడి అంతం కూడా ప్రభాస్ కాదు చేసేది అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో అర్జునుడి పాత్ర కూడా ఉంది. ఆ రోల్ ఎవరు తీసుకున్నారు? విజయ్ దేవరకొండని చూపించారు. అలాగే కృష్ణుడి పాత్ర ఉంది, కానీ ఆ పాత్రలో ఎవరు వేశారు అనేది మనకు అర్థం కాదు. పైగా కృష్ణుడి గెటప్ కూడా మన పౌరాణిక సినిమాలలో ఉండేటువంటి గెటప్ కాదు, అది మన ఎన్టీఆర్ మాదిరి కాదు. వాళ్ళు పూర్తి స్థాయిలో హరే కృష్ణ హరే రామ్ ఇస్కాన్ మోడల్లో ఆ కృష్ణుడిని తీసుకున్నారు నమూనాగా. దీనికి కూడా కారణం ఈ సినిమా వరల్డ్ ఆడియన్స్ని టార్గెట్ చేయటం కావచ్చు. వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మన తరహా కృష్ణుడి కంటే కూడా వాళ్ళకి తెలిసినటువంటి కృష్ణుడిని ప్రమోట్ చేస్తే బెటరు అనే ఉద్దేశంతో ఒక నెమలి పింఛం పెట్టి ఒక తలపాగా చుట్టి పంపించేశారు. ఎవరు చేశారనేది కూడా మనకు అర్థం కాదు, ఆయన చీకట్లో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి కృష్ణుడు అని అనుకోవడమే, నెమలి పింఛం చూసి కృష్ణుడు అనుకోవడం. మనకి జనరల్గా అలాంటి సన్నివేశాలు ఉన్నప్పుడు నల్లటి మబ్బులు వెనకాల నుంచి సూర్యకిరణాలు, ఒక మనిషి ఒక దైవత్వంతో కూడిన ఆకారం ఒకటి కనిపించేది. అవును, అలా గంభీరమైన కంఠస్వరం ఒకటి. అవును. సో ఇది చూపించాడు కానీ కృష్ణుడిని చూపించలేదు.
కల్కి సరే ఇంకా పుట్టాలి, ఇంకా పుట్టాలి. నెక్స్ట్ మూవీలో పుడతాడేమో, పార్ట్ 2లో Part 2 పుట్టాలి. పుడతాడేమో ఆయన. అండ్ కర్ణుడి ద్వారా అంటే అసలు ఏం మెసేజ్ ప్రభాస్ క్యారెక్టర్ ద్వారా ఇక్కడ కూడా గందరగోళం మేనిఫెస్ట్ అయిందా ఎంతో కొంత? అంటే ఒకటే అండి, అతను బహుశా నేను అనుకోవడం కౌరవ సేనలో కీలక పాత్ర పోషించారు వీళ్ళిద్దరు, అశ్వత్థామ అలాగే కర్ణుడు. అయితే అంత మాత్రం చేత కౌరవుల తరఫున పనిచేసిన వాళ్ళందరూ దుర్మార్గులు, పాండవులందరూ గొప్పవాళ్ళు అని అనుకోనక్కర్లేదు. వాళ్ళు ధర్మం ప్రకారమే, వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి ధర్మం ప్రకారమే కౌరవుల వైపు ఉన్నారు తప్ప వాళ్ళు ధర్మాన్ని విసర్జించిన వాళ్ళు కాదనుకున్న వాళ్ళు కాదు అని కొన్ని క్యారెక్టర్లు కనిపిస్తాయి మనకి భారతంలో. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ, కృపాచార్యుడు వీళ్ళందరూ ఆ తరహాలో కనిపిస్తారు. ఆ తరహాలో కనిపించేటువంటి క్యారెక్టర్లలో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడు అలాగే అశ్వత్థామ కూడా. అందుకని వీళ్ళని ప్రత్యేకంగా తీసుకుని ఇప్పుడు వాళ్ళు దైవ కార్యానికి ఉపయోగపడతారు. అలా డిజైనింగ్ జరిగింది అనేది నాకు అనిపించింది. అందుకని ఈ రెండు పాత్రల్ని ప్రత్యేకంగా తీసుకున్నాడు. కృష్ణ నిర్యాణానంతరం ఆయన చెప్పడం, పైగా వెళ్ళిపోతూ నీ సహకారం కావాలి అని అశ్వత్థామని అడిగినట్టుగా ఒక షాట్ ఉంది, దీనిలో డైలాగ్ ఉంది. ఆ బాధ్యత తన భుజాన ఉంది అని అనుకుంటాడు ఆయన. అలాగే కర్ణుడి ధనస్సుని తన చేతి కర్రగా వాడుతూ ఉంటాడు అశ్వత్థామ. అశ్వత్థామ చిరంజీవి. అవును. ఈ మధ్యకాలంలో అలా చిరంజీవులుగా ఉన్న వాళ్ళని సినిమా క్యారెక్టర్లుగా వాడటం అనేది మనం చూస్తున్నాం. హనుమాన్ క్యారెక్టరు, తర్వాత ఇప్పుడు అశ్వత్థామ, ఇంకొక క్యారెక్టర్ని కూడా అలా నడిపారు. ఇలా చిరంజీవిగా ఉన్నటువంటి పాత్రను తీసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది పురాణాల్లో అలా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఇంకా ఉంది అనేటువంటి ఒక భ్రమలో జనాలను ఉంచి కథ నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్లో అశ్వత్థామని తీసుకున్నారు వీళ్ళు. తీసుకుని దానికి కర్ణుణ్ణి జోడించారు. ఇప్పుడు రేపు కల్కి ఎవరు అనేది తేలాలి పార్ట్ 2లో.